హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన తెలంగాణలో వచ్చేసి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా వచ్చేసి అయితే రైతులకైతే ఇవ్వబోతుంది ప్రభుత్వము. సో గత ప్రభుత్వం వచ్చేసి మనకైతే రైతు బంధు కట్టడానికి అయితే ఇచ్చింది. ఈసారి ప్రభుత్వం ఇంత లేట్ చేస్తుంది చాలామంది అయితే చెప్తున్నారు. సో వీడియోలో వెళ్ళే ముందు మీకైతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో మీకైతే ఎలాంటి ఫేక్ న్యూస్ కాకుండా మీకైతే జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను కాబట్టి మీరైతే ఒక్కసారి ఆర్టికల్ బేస్ చూసి మీకైతే చెప్తున్నాను. సో మీరైతే ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా నేను ఏ ఆర్టికల్లో వచ్చింది అనేది మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను కాబట్టి వీడియో మీరైతే లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో నేను పెడుతూ ఉంటాను. సో ఒక్కసారి మీరైతే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి మనకైతే సపోర్ట్ చేయండి. సో మనకైతే వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు వచ్చేసి ఈ విధంగా అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఆర్టికల్ మీకు చూపించి నేను చెప్తాను, ఎందుకంటే చాలామంది ఫేక్ అని అనుకుంటున్నారు. సో మనకైతే దీంట్లో వచ్చిన ఆర్టికల్ ప్రకారంగా ఇది మీకు అయితే చెప్తున్నాను. రైతు భరోసా వచ్చేసి రైతుల ఖాతాలో వచ్చేసి రాబోతుంది అని చెప్పడం అయితే జరిగింది హెడ్లైన్లో. సో రైతులకు వచ్చేసి రైతు భరోసా డబ్బులు అనేది ఎప్పుడు ఇస్తుంది ఈసారి ప్రభుత్వం అని చాలామందికి అయితే అడుగుతున్న రైతులు మనకి. సో దాని గురించి అయితే ఈరోజు మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను. సో ముందుగా వచ్చేసి అయితే రైతులకి గత ప్రభుత్వం ఉన్నప్పుడు 10,000 అయితే ఇచ్చింది. ఈసారి మేము వచ్చేసి 15,000 అయితే ఇస్తున్నామని మనకి అఫీషియల్గా వచ్చేసి వ్యవసాయ శాఖ మంత్రి అయితే తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికీ చాలా ఆలస్యం అయింది. మేమైతే అతి త్వరలో రైతుల ఖాతాలో ఈ సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేస్తామని చెప్తున్నారు. సో ఎందుకు ఆలస్యం అయిందంటే, మనకైతే రైతు భరోసా వచ్చేసి దానికంటే ముందు గ్యారంటీ పథకాలలో రైతులకి 2 లక్షల రుణమాఫీ అయితే చేస్తామని చెప్పాం కదా, దానిపైన మేమైతే వర్క్ చేయడం అయితే జరిగిందని చెప్తున్నారు. సో దాని తర్వాత వచ్చేసి రైతులకి రైతు రుణమాఫీ గురించి అయిన తర్వాత రైతు భరోసా పైన మేమైతే చర్చలు జరిపిన తర్వాత రైతుల ఖాతాలు అయితే ఇస్తామని చెప్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చినట్టయితే మేమైతే ఇవ్వలేం. ఎవరైతే రైతులైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి రైతు భరోసా డబ్బులు అనేది ఇవ్వబోతుందని చెప్తున్నారు. దాంతోపాటు కొన్ని సబ్ కమిటీలు పంపించి కొన్ని వర్క్షాప్ జిల్లాల వైజ్గా పెట్టారు. సో దాంట్లో వచ్చేసి రైతుల దగ్గర నుంచి అయినా సరే, అటు వ్యవసాయ శాఖ ఎవరైనా అధికారులు ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని సబ్ కమిటీలు మళ్ళీ మీటింగ్లో వచ్చేసి రిపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో అది మనకి ఇప్పుడు అసెంబ్లీ అయిన తర్వాత మీటింగ్ పెట్టుకొని రేవంత్ రెడ్డి దాంతోపాటు ఇతర మంత్రులు ఉన్నారు కదా, సో వాళ్ళందరూ కలిసి మాట్లాడిన తర్వాత మేము రైతులకైతే అప్డేట్ అయితే ఇస్తామని చెప్తున్నారు. దాదాపు రైతు భరోసా కంప్లీట్ చేసిన తర్వాతనే మేము ముట్టుకుంటామని చెప్తున్నారు. సో కాకపోతే చాలా వరకు అయితే రైతులు అయితే ఆందోళన అయితే చెందుతున్నారు. ఎందుకంటే పెట్టుబడి సాయం వచ్చేసి ఇప్పటివరకు ఇవ్వలేదని చెప్తున్నారు. సో దాదాపు మనకైతే రైతు రుణమాఫీ ఎప్పుడైతే అయిపోతుందో అప్పటి నుంచి అయితే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తాం 7,500 రూపాయలని చెప్పడం అయితే జరిగింది. సో వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు ఎలాంటి అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే ఇచ్చేయండి. అలాగే మీకు అయితే రుణమాఫీ గురించి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను కాబట్టి ఒక్కసారి మీరైతే దాంట్లో అయితే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఈ వీడియోకి అయితే ఉంది, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.